హాయ్ అందరికి. ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న ఒక ఫ్లైట్ గురించి చెప్తాను. రీసెంట్గానే జరిగింది. జూన్ 12 రోజు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకటి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నది. ఆ ప్రమాదం ఏంటి, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తా. కంప్లీట్గా చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. అండ్ ఇది అందరికీ తెలియాలి కూడా, మీరు కూడా తెలుసుకోండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తాను. అసలు ఏం జరిగిందంటే, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఇంట్లోనే మీ ఊరి బయటనే ఒక పిడుగు పడితే మీకు ఎంత భయం ఉంటుంది. అలాంటిది ఒక రన్నింగ్ ఫ్లైట్ పైనే ఒక పిడుగు పడింది. యాజ్ యూజువల్గానే నార్మల్ చెక్స్ అయిపోయిన అక్కడ శ్రీలంకన్ ఎయిర్వేస్లో ఉన్న ఫ్లైట్ UL606 ఎయిర్బస్ A330 12th జూన్ రోజు మార్నింగ్ అరౌండ్ 12 AM కల్లా టేకాఫ్ అయిపోయింది. టేకాఫ్ అయిపోయి 45 minutes అవుతుంది. శ్రీలంకన్ ఎయిర్ స్పేస్లోనే ఉంది. ఒక పెద్ద సౌండ్ ఫ్లైట్ని డిస్టర్బ్ చేసేసింది. లిటరల్లీ ఫ్లైట్ షేక్ అయిపోయింది. చూస్తే మాత్రం అదొక పెద్ద థండర్ స్టార్మ్ ఫ్లైట్ని హిట్ చేసింది. హిట్ చేసినక్కడ మీరు అక్కడుండే పరిస్థితిని ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. లిటరల్లీ ప్యాసింజర్స్ అందరూ ప్యానిక్ అవ్వడం స్టార్ట్ చేశారు. డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఎవరైతే వింగ్స్ పక్కన ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ ఫ్లైట్ ఇంజిన్స్ నుంచి పొగలు రావడం, స్పార్క్స్ రావడము, ఫ్లైట్కి ఏదో అయిపోయిందని చెప్పేసి చాలా ప్యానిక్ అయిపోయారు. ఇంకా ఇంజిన్ ఒకటి పాడైపోయింది. పెద్ద స్ట్రోమ్ వచ్చేసి హిట్ చేయడం వెంటనే క్రూకి తెలిసింది. ఆ క్రూ నుంచి పైలట్స్కి తెలిసింది. ఈ సిచ్యువేషన్ని ఎట్లా కంట్రోల్ చేశారని అనుకుంటున్నారు కదా మీరు. ఫస్ట్ థింగ్, పైలట్స్ ఏం చేశారంటే ATCకి ఇన్ఫామ్ చేశారు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ATCకి ఇన్ఫామ్ చేశారు. ATC అఫీషియల్తో డిస్కస్ చేసిన తర్వాత ఫ్లైట్ ఇంకా శ్రీలంకన్ ఎయిర్ స్పేస్లోనే ఉందని గమనించి పైలట్స్ కూడా ఏం డిక్లేర్ చేశారంటే, ఇంజిన్ డ్యామేజ్ అయిపోయింది, ఈ డ్యామేజ్ తోటి మిగతా జర్నీని మేము సిడ్నీ వరకు పూర్తి చేయలేమని పైలట్ చెప్పేశారు. పైలట్ చెప్పేసిన తర్వాత అఫీషియల్ తోటి ATC డిస్కస్ చేశాక దీని ప్రివెన్షన్ గురించి ఆలోచిస్తే ఇమీడియట్ రిటర్న్ కమ్మని ఆదేశాలు వచ్చినాయి. ఆ ఇమీడియట్ రిటర్న్ని పైలట్స్ ఫాలో అయిపోయి ఇక్కడ ATC కూడా రన్వేని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సిద్ధం చేస్తుంది. ఎమర్జెన్సీ సిబ్బంది కూడా ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్నారు ఫ్లైట్ కోసం. ఫ్లైట్లో ఇంకా ప్యానిక్ మోడ్ పెరిగిపోతూ ఉంది. అందరూ అరుస్తున్నారు. కామ్ డౌన్ చేయడానికి క్రూ చాలా కృషి చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే క్రూ సిబ్బంది అందరికీ దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సిద్ధం చేస్తున్నాము, మీరందరూ సపోర్ట్ చేయాలి అనేసి వాళ్ళకి ఎమర్జెన్సీ మెథడ్స్లో తీసుకునే ప్రికాషన్స్ ఉంటాయో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి అందరినీ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. అందరూ క్రూని ఫాలో అయిపోయారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ప్యానిక్ మోడ్ నుంచి కంట్రోల్లోకి తీసుకొచ్చారు. కంట్రోల్లోకి తీసుకొచ్చాక వెంటనే ఫ్లైట్ అనేది రిటర్న్ టు కొలంబో సేఫ్గా వచ్చేసింది. సేఫ్గా వచ్చిన తర్వాత ఫ్లైట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ క్షుణ్ణంగా చెకప్ చేసేసి ఇన్స్పెక్షన్ కూడా చేశారు. దాని ఇంజన్ పాడైపోయిందని గమనించి ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా దించారు. ఎవరికైతే ఎటువంటి ఇంజరీ కాలేదు. ఈవెన్ క్రూతో కలిపి పైలట్స్తో కలిపి ఎవరికి ఇబ్బంది రాలేదు. అందరూ క్షేమంగానే వచ్చారు. థ్యాంక్ గాడ్, అందరూ బాగానే సేఫ్గా దిగారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము. ఏవియేషన్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఆన్ ద జర్నీ ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ అయినా కానీ పైలట్స్ వల్ల ఇంటెలిజెన్స్తో సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్ తెచ్చుకొని మంచి సేఫ్గా అయితే ల్యాండ్ చేసేసి, ఎవరికైతే ఇంజురీస్ కాలేవు కాబట్టి అందరూ సేఫ్ కాబట్టి చెక్ చేశాక వాళ్ళకి 5 hours డీలే తర్వాత శ్రీలంకన్ ఎయిర్వేస్ ఇంకొక రీప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ని రెడీ చేసి వాళ్ళ జర్నీని రెజ్యూమ్ చేసింది. అంటే ఇక్కడ ఒక 3 things అయితే నాకు నచ్చినాయి. సో ఫస్ట్ థింగ్, క్రూ మెంబర్స్ ప్యానిక్ సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. పైలట్స్ కూడా ATCకి ఈ డ్యామేజ్ని పెట్టుకొని మేము మిగతా జర్నీని అయితే పూర్తి చేయలేమని చెప్పేసింది. ATC కూడా వెంటనే ఇమీడియట్గా రన్వేని క్లియర్ చేసేసి రిటర్న్ టు కొలంబో అని చెప్పేసి ఇమీడియట్గా రన్వేని క్లియర్ చేసింది. ఇలా అందరూ కమ్యూనికేటెడ్గా ఉండి దాన్ని మంచిగా సక్సెస్ఫుల్ చేసి సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ సిచ్యువేషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ వెల్ ట్రైన్డ్ క్రూ మెంబర్స్ అండ్ చాలా ఇంటెలిజెంట్ పైలట్స్, మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ వెదర్ కండిషన్ అయితే రెయినీ సీజన్ కాబట్టి చాలా థండర్ స్టార్మ్స్ కానీ రెయిన్ ఎఫెక్ట్స్ కానీ అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. దాన్ని కంట్రోల్డ్గా ఉంచే వాళ్ళే ఆ సిచ్యువేషన్స్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి. జై హింద్.